ఛానల్. సో మిడ్ నైట్ టాక్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఆఫ్టర్ మాస్క్ మ్యాన్ ఎలిమినేషన్ తర్వాత మాస్క్ మ్యాన్ ఎలిమినేషన్ అనేది చాలా బాధాకరం అండి. ఎందుకంటే అతని కన్నా వీక్ కంటెస్టెంట్స్ కంటెంట్ క్రియేట్ చేయని వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. తర్వాత కంటిన్యూగా డిస్కషన్స్ ఇమాన్యుయల్, భరణి, అలాగే మనకు శ్రీజ, కళ్యాణ్, అలాగే డేవాన్ అండ్ రీతు వీళ్ళ మధ్య చాలా డిస్కషన్స్ ఉన్నాయి. అలాగే నామినేటెడ్ లిస్ట్ కూడా చూద్దాం ఎవరయ్యారు అనేది. సో ఏంటి అంటే పాపము అక్కడ శ్రీజ అయితే చాలా సేపు ఏడ్చింది. ఎందుకంటే డీమాన్ సేవ్ అయ్యాక కనీసం దగ్గరికి కూడా రాలేదు. డీమాన్ సెల్ఫిష్ అంటూ కళ్యాణ్ తో చాలా సేపు మాట్లాడింది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయితే రియల్ అనిపిస్తుంది నాకు, శ్రీజాది కళ్యాణ్ది. ఎందుకంటే ఆ రోజు డీమాన్ రీతు ఇద్దరు కలిసి కళ్యాణ్ అయితే తీసారబ్బా, అది చాలా అన్యాయం అనిపించింది నాకైతే. సో అందరూ ఒక్కొక్కరు ఎవరు ఆట వాళ్ళు ఆడాలి, కానీ అక్కడ 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు కళ్యాణ్ తీసిన అయితే వరస్ట్ అనిపించింది నాకు. ఇంకా వచ్చేసి మనకి భరణి అండ్ ఇమాన్యుయల్ వీళ్ళు ఏంటంటే, భరణి గారు నాకు వెళ్ళేటప్పుడు సారీ చెప్పారు, కాలు పట్టుకునేంత పని చేశారు, మళ్ళీ వెళ్ళి నా పేరే చెప్పారని భరణి గారు. ఇమాన్యుయల్ నాకు ఎలాగో తెలుసు, ఈయన నన్ను అదే ఫస్ట్ నుంచి అదే పట్టుకుంటున్నాడు, అలా స్పోర్టివ్ స్పిరిట్ లేదు అంటే అదే రెడ్ ఫ్లవర్ అదే కంటిన్యూ చేస్తున్నాను. నేను ఎన్నిసార్లు వెళ్ళినా మాట్లాడించడానికి, ఆయన నాతో ఎప్పుడూ మాట్లాడలేదు, వదిలేదు, అక్కడ పెట్టాడు మళ్ళీ నన్ను మాస్క్ వేసుకున్నట్టుగా అని ఇంకా బాధపడతాడు. భరణి గారు ఏంటంటే వెళ్ళేటప్పుడు కూడా సారీ చెప్పాడు, సారీ సార్ అన్నాడు, మళ్ళీ ఎందుకు ఇలా చేశాడు. కానీ ఇక్కడ భరణి మాత్రం ఫేక్ అబ్బా, ఆయన ఇంకా పూర్తి రియాలిటీ అనేది అసలు బయటకు రాలేదు అనిపించింది నాకు చాలా సేపు. ఇంకా డిమాండ్ రీతు వెళ్ళిపోతుంది అనుకోని, నేను వెళ్ళిపోతే నువ్వు ఏం చేస్తావు అని డిమాండ్ అడుగుతుంది. ఏముంది ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ గారి గురించి బాధపడుతున్నాయి, ఇలా కాసేపు బాధపడి ఊపునేటోని అన్నట్టుగా చెప్తాడు. నేను ఏం వెళ్ళలే అంటే ఆమె వెళ్తా అని భయపడ్డది, యాక్చువల్గా వెళ్ళేలా ఉన్నాను అని భయపడింది. ఇక్కడ డిమాన్ ఏమో ఇంకా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు. 2 సార్లు క్యాప్టెన్ అయినసరికి ఆయన నెత్తి మీద కళ్ళు వచ్చేసినాయి అనిపించింది నాకు. సో అలా బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరు అక్కడ బాత్రూమ్ దగ్గర చాలాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత పవన్ కళ్యాణ్ అండ్ మళ్ళీ తనుజ వీళ్ళు అక్క తమ్ముడు అట్లా అన్న చెల్లెలు అలా లేరు, మళ్ళీ లవర్స్ లాగా మళ్ళీ లవ్ ఏమైనా చెదిరించబోతుందా అన్నట్టుగా మాట్లాడుకుంటారు. బజ్జు ఉంటావు అమ్మ, బజ్జు అని ఏం మాటలు ఇవి. ఫస్ట్ తనుజ ఏం చెప్పింది, వద్దు అది ఇది అని చెప్పింది. సో నేను నీకన్నా పెద్దదా అని నన్ను అందరిలా చూడని చెప్పినాక మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇదేంటో. పవన్ కళ్యాణ్కి అన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చినా కూడా ఈయన మారట్లేదు, ఎందుకంటే నువ్వు రిలేషన్షిప్ దూరంగా ఉండు అని చెప్పాడు. తనుజకు కూడా అదే చెప్పాడు హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్ అదే చెప్పాడు, భరణి గారితో ఫేక్ బాండింగ్స్ వద్దు అని. ఇండైరెక్ట్ గా చెప్పిన కూడా ఆమెకు అర్థం కాకపోతే ఇంకేం చేయాలి. పవన్ కళ్యాణ్ చెప్పాడంట తనుజని బాగా చూసుకో అని చెప్పేసరికి ఈయన రిలేషన్షిప్స్ వదిలి గనక పవన్ కళ్యాణ్ ఆడితే ఆ లాస్ట్ టైం బాగా కన్సర్న్ వచ్చింది. ఖచ్చితంగా వచ్చి మంచిగా ముందుకెళ్ళి ఆట ఆడితే బాగుంటది, ఈ రిలేషన్షిప్ లో పడద్దు. తనుజ కూడా అంతే, నానా ఈ నానా నుంచి బయటకు వస్తే తన గేమ్ తను ఆడితే సూపర్ గా ఉంటుంది ముందు గేమ్ అని నా అభిప్రాయం. లేదు అంటే ఇదే ఫేక్ బాండింగ్స్ ఫేక్ పెట్టుకుంటానంటే కుదరదు. ఇప్పటికైతే రియల్ ఫ్రెండ్షిప్స్ అంటే సంజన గారు, ఇమాన్యుయల్, అలాగే శ్రీజ అండ్ పవన్ కళ్యాణ్. ఇంకా వచ్చేసి మనకి ఈ రీతు డిమాన్ అయితే లవ్ అయితే కాదబ్బా, అది కొట్టి ఏదో పులిహోర కలుపుతున్నారు, ఇద్దరు జస్ట్ ఫ్రెండ్స్ అయితే ఓకే, కానీ అది కానే కాదు. ఇంకా రాము రాథోడ్ చాలా బాగా మాట్లాడాడు. ఏంటంటే ఇక్కడ సో అందరూ ఎవరి డ్యూటీస్ వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టుగా మంచిగా ఒక లీడర్షిప్ ఉన్న క్వాలిటీస్ తో అందరినీ అథారిటీ చేశాడు. సో ఎవరు నిద్రపోవద్దు, లైట్ చేయకూడదు, నిద్రపోతే మాత్రం నేను పనిష్మెంట్ ఇస్తాను. అలాగే సంజన గారు టెనెంట్ అయ్యారు కాబట్టి సంజన గారికి 2 డ్యూటీస్ ఇద్దాం అనుకుంటున్నా, ఒకటి లాండ్రీ, ఇంకొకటి బాత్రూమ్ క్లీనింగ్. 2 ఎక్కువైపోతే మేము ఏదో ఒకటి ఇద్దాంలే అని మళ్ళీ డిసైడ్ అవుతారు. సో సంజన గారేమో పడుకుంటా అంటారు, ఎందుకంటే తనకు ఆల్రెడీ కొంచెం బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది కదా, పడుకుంటా అన్నా కూడా సరే మాట్లాడుకోండిలే, నేను అక్కడ వెళ్ళి అంటే ఫస్ట్ అక్కడ పడుకుంటది ఓనర్ గా, తర్వాత టెనెంట్ గా వెళ్ళమంటారు, వచ్చేసి అక్కడ పడుకుంటది అనమాట. రాము రాథోడ్ మాత్రం అందరికి డ్యూటీస్ క్లియర్ గా చెప్తాడు, బాగా అనిపించింది. ఇమాన్యుయల్ వీళ్ళది చాలాసేపు డిస్కషన్ జరిగింది, మన ఇద్దరిదే చెప్తున్నాడు అన్నట్టుగా. సో ఈ మిడ్ నైట్ అంతా ఇదే సోది నడిచింది అనమాట, వాళ్ళు కొద్దిసేపు వాళ్ళు కానీ ఓకే చూడదగ్గట్టుగా ఉంది. తొందరగానే పడుకున్నట్టు 12 తర్వాత పడుకున్నారు అందరూ ఆల్మోస్ట్. సో ఇది అనమాట. ఏంటంటే ఇంకా మాస్క్ మ్యాన్ గురించి కొంచెం బాధపడుతూ తనుజ చెప్పడం మర్చిపోయారు. తనుజ అయ్యో హరీష్ గారు వెళ్ళిపోయారని బాధపడుతుంది. ఉన్నప్పుడేమో లొల్లి, అంటే ఈమె ఫోటోని మంచి దాంట్లో పెట్టాడు కదా, దానికోసం అనమాట ఫేవరెటిజం చూపించా, అంటే నన్ను మంచి ప్లేస్ లో పెట్టాడని చెప్పేసి ఇంకా ఈమె పొంగి పోయిపోయి అరే మాస్క్ మ్యాన్ ఉంటే బాగుండు అని చెప్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మిడ్ నైట్ టాక్స్. అట్లే ప్రోమో ఒక లెవెల్లో ఉందబ్బా ప్రోమో. సో దాని గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాము. ఇక్కడ ఏంటంటే ఇమాన్యుయల్
శ్రీజ, కళ్యాణ్ తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారని తెలుస్తుంది. సార్ ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. మిడ్ వీక్ ఒకరు వెళ్ళిపోతారు, వీకెండ్ లో ఒకరు వెళ్ళిపోతారు. మరి డీమాన్ రీతి వెళ్ళిపోతారా శ్రీజ లేకపోతే నామినేషన్స్ లో? ఒకవేళ శ్రీజ వచ్చేలాగా బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ చేస్తాడా అనేది కూడా చూద్దాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. క్విక్ వీడియోసే ఉంటాయండి. నేను ఇన్స్టాలో కూడా 4-5 వీడియోస్ పెడతాను. కింద ఇన్స్టా లింక్ ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.